నేటి పంచాంగం వివరణ జూలై 9, 2024 మంగళవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి తదియ ఉదయం 6:09 వరకు. వారం మంగళవారం, భౌమవాసరే. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:49 వరకు. యోగం సిద్ధి రాత్రి 2:21 వరకు. కరణం గరిజి ఉదయం 6:09 వరకు. తదుపరి వనిజ రాత్రి 7 గంటల వరకు. వర్జం రాత్రి 9:04 నుండి 10:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:19 వరకు. తిరిగి మరల రాత్రి 11:15 నుండి 11:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:13 వరకు. యమగండం 9:06 నుండి 10:44 వరకు. అమృతకాలం ఉదయం 6:09 నుండి 7:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:03 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన లబ్ధిని పొందుతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి సఖ్యత అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అధిక లాభాలను గడిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవుతారు. ఇక ఈరోజు సుసంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదరుల సహాయ సహకారాలనేవి అన్ని విధాలుగా మేషరాశి వారికి అందుతుంది. అలాగే ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు విద్యాలాభం అనేది కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగులకు ఉద్యోగాలలో ప్రమోషన్స్ మరియు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. క్రీడాకారులకు, కళాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలోనూ కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు కూడా మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది మేషరాశి వారికి. మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలలో ఒక శుభవార్తను మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మేషరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతం ఈరోజు. ఇక ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మంచి లాభాలను గడిస్తారు. ఇక కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు పూర్వ వైభవం అనేది లభిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఐటీ రంగం వారికి మంచి విజయం అనేది సొంతమవుతుంది. అలాగే మేషరాశిలోని విద్యార్థులు అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని
తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఈరోజు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల నుండి మన్ననలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశీ విద్యా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉన్నత స్థాయి అధికారుల నుండి మంచి ప్రశంసలను పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములతో కలిసి మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక దానికి ఉన్న అడ్డంకులను కూడా తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టి విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక కొత్త సమస్యల నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. ఆస్తి విషయాలలో ఏవైతే చిక్కులు నెలకొని ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలను లభించడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు సంతోషకరమైన వార్త ఒకటి అందుతుంది. పారిశ్రామికవేత్తలకు వైద్యులకు విజయాలు లభిస్తాయి. ఇక విద్యార్థులు మరిన్ని అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. ఇక సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు తమ శ్రమకు తగిన గుర్తింపును పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం ఉంది. ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఊహించని విజయాలు సొంతమవుతాయి. ఇక కాదు అనుకున్న పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. రాదనుకున్న ఉద్యోగం కానివ్వండి, విలువైన వస్తువులు, ధనం కానివ్వండి తిరిగి పొందుతారు. ఇక సోదర వర్గం మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. శత్రువులే మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు కఠినమైన సమస్యల నుండి కూడా సులభంగా బయటపడగలుగుతారు. ఇక ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వీసా ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో అవి ఈరోజు తీరిపోతాయి. అలాగే వీసా లభించడం తథ్యమవుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు రాబడి అనేది తగినంత ఉండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారు మంచి లాభాలను గడిస్తారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. క్రీడాకారులకు కళాకారులకు విదేశాలలో స్వదేశంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక మిథున రాశి వారి ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు.
ఇక ఈ రోజు మిథున రాశి వారి ఇంట ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సంఘంలో గౌరవానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. అలాగే కోరుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మంచి శుభదాయకంగా ఉంటుంది. మనోబలం అనేది పెరుగుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈ రోజు మిథున రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగి మంచి విజయాలను సాధిస్తారు. ఇక ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి కష్టే ఫలి అనే సూత్రం సరిగ్గా సరిపోతుంది. అలాగే ఈరోజు తమ యొక్క పెద్దల ఆశీర్వాదంతో అన్నింటా విజయాన్ని పొందుతారు. చేతి నిండా ధనం అనేది ఉంటుంది. ప్రశాంతమైన జీవనాన్ని ఈరోజు కొనసాగిస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సమాజంలోని ప్రముఖుల పరిచయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. ఇక విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతులను లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి వారు చేసిన పరిశోధనలకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా ఈరోజు మీరు పొందగలుగుతారు. లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశిలోని దంపతులకు అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులకు ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి తొలగిపోయి ఒకటవుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే చేసిన ప్రతి పనికి ప్రతిఫలాన్ని పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు సోదరుల ద్వారా శుభవార్తలను వింటారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాముల చేయూత లభించి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఒత్తిళ్ల నుండి బయటపడగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు ఈరోజు. ఇక కర్కాటక రాశిలోని విద్యార్థులకు దూరమైన అవకాశాలు తిరిగి లభ్యమవుతాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు బంధువులతో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున స్థిరత్వాన్ని పొందుతారు, ప్రమోషన్స్ లభిస్తాయి. ఇక సింహరాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులను కూడా పునఃప్రారంభించి పూర్తి చేస్తారు, శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే సింహరాశి వారు రుణాలు చేసి ఇబ్బంది పడుతున్నారో అవి ఈరోజు తీరిపోతాయి, సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక శస్త్రచికిత్స అవసరమైన అనారోగ్య సమస్యలు కూడా ఔషధాలతో తగ్గిపోయే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు ఊహించని విజయాలనేవి సొంతమవుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి, అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు, ఇక స్థలాలను కూడా కొనుగోలు చేస్తారు. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది, తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. సినీ రంగం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి, కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వైద్య రంగం వారికి మంచి ధనాభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది, పాడి పరిశ్రమలో లాభాలు కూడా కనబడుతున్నవి. రొయ్యల, చేపల చెరువుల వారికి, పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో సఫలమవుతారు. ఇక సింహరాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో మంచి లాభాలను గడిస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు విదేశీయానం చేసే యోగం కూడా కనబడుతుంది. ఇక సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి ఫలించి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అనుకున్న మార్పులను చూస్తారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు వారి ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలను పొంది అలాగే మంచి కళాశాలల ఎంపికలలో కూడా సఫలమవుతారు. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అనేకం కలుగుతాయి. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక కన్యారాశి వారు తమ సంతాన, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో సఫలమవుతారు. ఇక అన్ని విషయాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఎవరైతే ప్రయత్నిస్తున్నారో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను, నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. నూతన స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక కన్యారాశి వారికి చాలా కాలంగా ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. కన్యారాశి వారికి విదేశీ యానయుగం కూడా కనబడుతుంది. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. సోదరుల సహకారాలు అనేవి అన్ని విషయాలలో పొందగలుగుతారు. ఇక ఎవరైతే కన్యారాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు మంచి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలలో లబ్ధిని పొందుతారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రుల సలహాలు స్వీకరించడం ద్వారా మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక ఆర్థిక పరిపుష్టి అనేది ఈరోజు కలుగుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఖచ్చితంగా ఉంది. ఈరోజు కన్యారాశి వారు ప్రశాంతమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక దూర ప్రాంతాల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఊహించని లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో
నూతనోత్సాహం అనేది చోటు చేసుకుంటుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు కన్యారాశిలోని విద్యార్థులకు ఆశలు ఫలించే సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారు శ్రీ గురుదత్తాత్రేయుని స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులున్నారో ఉద్యోగంన తమ ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలను ఈరోజు పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార వ్యవహారాలలో అన్ని కూడా ఆశాజనకంగా సాగి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లడం వలన విజయాన్ని సాధిస్తారు. ఇక ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది. అవసరానికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు విదేశీయానం చేసే యోచన కూడా చేస్తారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. పౌల్ట్రీ రంగం వారికి మరింత అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే సూచనలు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేస్తారో లోన్స్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశాలలో విద్యా అవకాశం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక సోదరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది. అలాగే ప్రేమికులు పెద్దల అంగీకారంతో ఒక్కటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని సమాచారాలు మీకు ఈరోజు ఊరటనిస్తాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. సన్నిహితులు, మిత్రులతో కష్టాలను పంచుకుంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఈరోజు ముందంజలో ఉంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో ఆశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక మహిళలకి ధనాదాయం అనేది బాగుండడం వలన గృహోపకరణాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు దూర ప్రాంత బంధువుల నుండి, మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలతో ఈరోజు తమ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాన్ని పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్టం అంటే వీరిదే అన్నట్టుగా ఉంటుంది. ఇక వీరి అదృష్టం ముందు అన్నీ తేలిపోతాయి. మంచి నిర్ణయాలు చేస్తారు. ఆ నిర్ణయాల వలన భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, అలాగే కావలసిన చోటికి బదిలీలు వీరికి చాలా బాగుంది ఈరోజు. అలాగే వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. రుణాలను తీరుస్తారు. ఇక
స్థిరాస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అన్ని విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఈరోజు మీ సొంతం. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు పట్టుదలతో ప్రతి పనిని ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసి అందరి గుర్తింపును పొందుతారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు. ఇక రాజకీయ నాయకులకు పదవి అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులను చేపట్టడం వలన మంచి లాభాలను గడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, కళాకారులకు విదేశాలలో, స్వదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రివార్డులు, అవార్డులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశం అనేది లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఖచ్చితంగా వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఐటీ రంగం వారు మంచి కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కనిపిస్తుంది. వారి యొక్క ఉన్నతిని ఎవరు ఆపలేరు అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. శుభదినంగా పరిగణించవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. ఈ రోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను దక్కించుకుంటారు. కళలో కూడా ఊహించని అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. బదిలీలు అనేవి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విదేశీయానం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక విద్యార్థులు తాము అనుకున్న విధంగా ఫలితాలు దక్కడంతో మంచి ఉత్సాహాన్ని పొందుతారు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా మారి ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు అయితే కనబడుతున్నవి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడమైనా చేయండి, లేదా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలు మరింత అధికమవడం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇక ఖర్చులను అదుపు చేయడం ఈరోజు కష్టంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి ఆర్థిక విషయాలలో అతి జాగ్రత్త పడడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఎందుకంటే డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం చేయడం వలన మీరు చాలా ఇబ్బందుల్లోకి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అతి ఆవేశం అనర్థదాయకంగా ఉంటుంది. ఇక ఈ ఆవేశంతో చేసే పనులు మీ మెడకు చుట్టుకుంటాయంటారుగా అలా ఉంటుంది. ఇక తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, గందరగోళ పరిస్థితులకు నెట్టివేస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు కొంత మౌనంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ధనాదాయం బాగుంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా లభిస్తాయి. పొడి పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశిలోని విద్యార్థులు పొడి పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ధనుసు రాశి వారికి కనబడుతుంది. వీసా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యే అవకాశం కూడా మెండుగా కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు అధిక లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఆలోచనలు ఎటూ తేలక ఇబ్బందులకు గురవుతారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఇక ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది.
దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య లేనిపోని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు చేజారే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అంచనాలు అనేవి తప్పుతాయి ఈరోజు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కొన్ని బాధ్యతల పట్ల విముఖంగా ఉండడం వలన ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక పారిశ్రామిక రాజకీయవేత్తలకు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు లభించిన ఫలితాలు అంత సంతృప్తినివ్వకపోవచ్చు. ఇక ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలు నిర్ణయాలలో తొందరపాటుతనం వలన ఇబ్బందులకు గురవుతారు. ఇక ధనుసు రాశి వారికి రోజు అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ఇక మకర రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో నూతన పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఉన్నత పదవులను పొందుతారు. మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. అన్ని శుభయోగాలే కనిపిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం చూస్తున్నారో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ను పొందగలుగుతారు. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి అందుతాయి. ఇక భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్కి మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత కూడా ఏర్పడుతుంది. మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలో లాభాలను కూడా పొందుతారు. రొయ్యల, చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. వైద్య రంగం వారికి ఉన్నతమైన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈ రోజు మకర రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము అనేది అందుతుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో కొన్ని వివాదాలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు అందరిలోనూ మీ పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న పని భారం అనేది తగ్గిపోతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు ఎంత క్లిష్టమైన అవకాశాన్నైనా సులభంగా సాధించగలుగుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకు ఆస్తుల విషయంలో చికాకులు తొలగిపోతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆదాయం విషయంలో లోటుపాట్లను అధిగమిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి బయటపడతారు. అలాగే లాభాలను గడిస్తారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పురోగతిని సాధిస్తారు. అలాగే కుంభరాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీరుస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కుంభరాశి వారికి కలుగుతుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ రంగ సంస్థల నుండి వచ్చిన కాంట్రాక్ట్ల వలన సంతృప్తిగా ఉంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక రొయ్యల, చేపల చెరువుల వారికి కూడా లాభాలు లభిస్తాయి. పాడి పరిశ్రమ
పరిశ్రమలు కూడా లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వైద్య రంగం వారి ఉన్నత స్థాయి అవకాశాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. సినీ రంగం వారికి విశేషమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారి గృహమున ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి విదేశీయాన సూచన అయితే కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. చాలా కాలంగా ఎదుర్కొంటున్న వివాదాలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. వ్యవహారాలు అన్నీ కూడా మరింత సాఫీగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అని నెలకొంటుంది. ఇక ఏవైతే ఈరోజు కుంభరాశి వారు ఆలోచనలు చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు గతంలో కంటే లాభాలను అధికంగా ఆర్జించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి ఫలిస్తాయి. ఇక పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు విదేశీ పర్యటనలు జరిపే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకు బంధువర్గం నుండి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైన రంగులు గోధుమ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలన్నీ కూడా ఈరోజు అనుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారు సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం తగదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మీనరాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలే కనబడుతున్నవి. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అన్నింట అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారు తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే మీనరాశి వారు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులను దక్కుతాయి. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. జనాకర్షణ అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక పాడి పరిశ్రమలో కూడా లాభాలను ఆర్జిస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక దంపతులకు మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఐటీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు అనేవి దక్కవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక రాబడి అనేది తగినంత ఉండడం వలన మీరు రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట బయట మీకు అందరి గౌరవం అనేది లభిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టు దక్కించుకోవడంలో తృప్తిని చెందుతారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక మీనరాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. మీనరాశి
వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను సక్రమంగా నిర్వహించడం ద్వారా ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి అంచనాలనేవి నిజమవుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అనుకున్న కళాశాలలో సీట్లను పొందగలుగుతారు. ఇక మహిళలకి కుటుంబ పరంగా మంచి అనుకూలత అనేది కనబడుతుంది. ధనాదాయం అనేది బాగుండడం వలన గృహోపకరణాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.